హాయ్ హలో నమస్తే దోస్తులు. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ కిందకి వచ్చేస్తుంది అనమాట. సినిమాలు చూసి చూసి విరక్తి చెందిపోయి కొత్తగా వచ్చే ఓటీటీ సినిమాలు కూడా చూసి ఇంక మేబీ నేను ఇంకెక్కువ ఈ దరిద్రపు కొట్టు సినిమాలన్నీ చేస్తూ పోతుంటే కంటెంట్ ఉన్నా పర్ఫార్మెన్స్ బాగుండవు, పర్ఫార్మెన్స్లు బాగా చేసినా కంటెంట్ ఉండదు సినిమాలో. సో ఇప్పుడు నాకు తర్వాత ఫర్దర్గా ఇప్పుడు నేను వీళ్ళని ఒక ఆర్టిస్ట్ని పెట్టుకొని సినిమాని గెలిపించేసుకుంటారు. అలాంటప్పుడు మనం పెద్ద పెద్ద సినిమాల గురించి మాట్లాడ కూడా పెద్ద ఉపయోగం లేదు, పీకే వీక్తూనే ఉంటున్నాయి కాబట్టి. సో నాకేమనిపించిందంటే కొత్తగా యూట్యూబ్లోనే వెబ్ సిరీస్లు కానీ మంచి మంచి ఇండిపెండెంట్ ఫిలిమ్స్ కానీ ఏమైనా ఉంటే అవి చూసి వాటికి సంబంధించిన వీడియో మరి ఆ క్యాస్ట్ అండ్ క్రూ అనేది ఆ టీం అనేది ఎంత బాగా చేసిందో వివరించాలన్న ఉద్దేశంతో ఇంకా లిస్ట్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ అన్నీ లైన్ బై లైన్ చూసుకుంటూ వస్తాను. ఒకటి సింగి అని ఒకటి అంటే పోస్టర్, బేసిక్గా నేను ఆ పోస్టర్ ఇప్పుడు ఎవరన్నా కూడా ఇక యాజ్ పర్ హ్యూమన్ సైకాలజీ మగవాళ్ళు అందరూ ఆడవాళ్ళు ఏమైనా తేడా ఉంటే క్లిక్ చేస్తారు, ఆడవాళ్ళు ఏమైనా తేడా మగవాళ్ళు ఉంటే క్లిక్ చేస్తారు. అది బేసిక్గా నడుస్తుంటుంది. సో సింగి అని ఒకటి టైటిల్ పెట్టారండి, కానీ దాని మీద పోస్టర్ చూసి నేను కొంచెం షాక్ గురైన. అంటే ఏంటి అంటే చెప్పొచ్చు కొన్ని విషయాల్ని ఓపెన్గా బయట పెట్టచ్చు, బట్ ఇంత దారుణంగా పెడతారా? అరే లిటరలీ రా నాయన, ఆ పిల్ల ఆ అమ్మాయి ఎవరో పాపం మరి ఇంత దారుణంగా చేయమని మరి ఆ డైరెక్టర్ ఎందుకంత రిక్వైర్మెంట్ అడిగిండు? మరి ఒకవేళ అట్లా చేస్తే ఆపర్చునిటీ వస్తాయని మనం అభ్యపెట్టిండా, లేకపోతే నిజంగా ఆ స్థాయికి దిగజారి చెయ్యాలి మనం ఖచ్చితంగా అన్న ఆలోచనతో ఉన్నారా? నాకు నిజంగా ఏం అర్థం కాలేదు. ఆల్మోస్ట్ ఆ పిల్ల మీకు దానికి సంబంధించిన వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి ఓపెన్ చేసి చూడండి. అయ్యా మీరు ఎవరైతే ఇప్పుడు మీ టీం ఒకవేళ ఆ సింగీ టీం ఏదైతే చూసినా నా వీడియో చూసినా కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నంత మాత్రాన మీది చెడదొబ్బినా అనే థాట్లో మీరు ఉండకండి. ఎండ్ ఆఫ్ ది డే ఎలాంటి విషయమైనా సరే మన కంటెంట్ గురించి ఎవరో మాట్లాడుతున్నారంటే అది ఎండ్ ఆఫ్ ది డే మీకు ప్రమోషన్ కిందనే లెక్కకు వస్తుంది అనేది మీరు ఉద్దేశంలో పెట్టుకోవాలి, దిమాగ్లో పెట్టుకోవాలి. అండ్ మొత్తానికి కంటెంట్ విషయానికి వస్తే అది అమ్మాయి కోసం, ఆ పిల్ల కోసం, మరి ఆ పిల్లని ఏం చేద్దామని తీశారో, ఇది ఇలా చేస్తేనే వ్యూస్ వస్తాయని తీశారో నాకైతే ఉద్దేశం అర్థం కావట్లేదు. దాంట్లో కంటెంటు లేదు, ఏమీ లేదు. కానీ నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో ఆల్మోస్ట్ 1.5 2xలో పెట్టుకొని చూసిన, కానీ ఒకటే వాళ్ళు ట్రైలర్ కింద దీని కింద రిలీజ్ చేశారు. అది నాకు చాలా అధ్వానం అనిపించింది. అంటే అందరికీ తెలుసు, మగవాళ్ళందరికీ అలా ఆడోళ్ళు పడే ఇబ్బందులు ఏంటి, వాళ్ళకు ఉండే పరిస్థితులు ఏంటి అందరికీ తెలుసు. సో ఏది విడమర్చి చూపించాల్సిన అవసరం అయితే లేదు. కానీ మరి ఆ క్యారెక్టర్ని ఆ డిజైనింగ్ ఏందో, ఆల్మోస్ట్ ఏదైతే క్రామ్స్ ఉంటాయో అది రోడ్డు మీదనే చూపించేసి, అంటే ఆ రూమ్లోనే చూపించేసి అక్కడి నుంచి ఆ పిల్ల ఏదో అంటే మొత్తం ఏదో అర్జున్ రెడ్డి ఒక ఫార్ములా కింద తీసుకొని మేము ఇలా చేస్తే, అంటే అర్జున్ రెడ్డి మొగోడు చేసాడు కాబట్టి మేము ఆడపిల్లతో చేపిస్తే బ్రహ్మాండంగా ఉంటుందని చేపించిర్రా. ఏంటో ఏం అర్థం కాలేదు భయ్య. మీరు నాకు తెలిసి నేను ఆ ఒక విషయాన్ని నేను చెప్పడం వేస్ట్. మీరు ఆ ఒక్క వీడియో కోసం వెళ్తే మీరు వాళ్ళ ఛానల్లోకి పోయిర్రంటే మీకు ఇంతగానో స్టఫ్ ఉంటుంది. స్ట్రిక్ట్లీ చెప్తున్నా, ఎవరు లేకుండా, ఎవరు మీ చుట్టుపక్కల మీ పేరెంట్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు లేనప్పుడు అది ఓపెన్ చేసి చూడండి. అండ్ మీకు నేను ఇది సజెస్ట్ చేస్తలేను, ఖచ్చితంగా చూడమని చెప్తలేను. కాకపోతే యూట్యూబ్లో మన కళ్ళకు కానరాకుండా చాలామంది యంగ్ టాలెంటెడ్ పీపుల్ ఏం చేయాలో, ఇండస్ట్రీలోకి ఎట్లా పోవాలో ఏందో అర్థం కాక వీళ్ళు పడే తాపత్రయం చూస్తుంటే ఒక సైడ్ జాలేస్తుంది, ఇంకో సైడ్ ఏమో ఈ పరువులు పోగొట్టుకుంటారా లేకపోతే ఏంటి ఇంగితం కూడా లేకుండా తీసేస్తే మరి ఎవరు చూస్తే ఎవరికి హైప్ వస్తుంది అనుకుంటున్నారు? నాకైతే నిజంగా అర్థం కావట్లేదు. సో జనాల పాప వాళ్ళు ఏదో కష్టపడ్డారు, మరి ఆ కష్టం అది ఏంటో మీరు కూడా చూడండి. అండ్ మీకు ఒకవేళ దానికి జెన్యున్గా మీ హార్ట్ నుంచి ఏమైనా కమెంట్ చెప్పాలనిపిస్తే మీరు వాళ్ళకే పాపం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నాకు సిన్సియర్లీ నా సైడ్ నుంచి పాపం ఆ అమ్మాయి గొంతు కోస్తారా లేదా ఆ అమ్మాయే గొంతు కోయించుకోవడానికి రెడీ ఉందా అనేది నాకైతే అర్థం కాలేదు. పాపం అనిపిస్తూ ఉంది నిజంగా, అవకాశాల కోసం ఇంత దారుణంగా
ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోయే పరిస్థితికి దిగజారిపోతారా అంటే ఇట్లనే ఉందా ఇప్పుడు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే ఇలాంటివి చేస్తే తప్ప ఎవరి కళ్ళలో పడమా మనము అనే థాట్ అయితే వస్తుంది. సో అది గాయస్ ఇక నేను నిజంగా చెప్తున్నా కదా, నాకు సినిమాలు ఏమన్నా చూసి చెప్దామన్నా కూడా అంత బ్రహ్మాండంగా నచ్చట్లేవు సినిమాలు. పాపం పాత హాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ సినిమాలు అన్నీ ఎతికి ఏరి బ్రహ్మాండంగా ఉందంటేనే సెలెక్టివ్గా చూస్తున్నా, అవి కూడా సో ఉన్నాయి. సో హోప్ ఫర్ ద బెస్ట్. నాకు తెలిసి ఇప్పుడు నెక్స్ట్ తండేలు ఉంది అండ్ ఫర్దర్గా కొంచెం మంచి సినిమాలు వస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. బట్ అదే చెప్తున్నాను కదా, ఈ గ్యాప్లో నేను యూట్యూబ్లో కూడా ఏమైనా సిరీస్లు కానీ ఇండిపెండెంట్ ఫిలిమ్స్ కానీ ఉంటే చూస్తా, వాటికి సంబంధించిన రివ్యూ కానీ దానికి సంబంధించిన లింక్స్ కానీ నేను కింద పే చేస్తా. బ్రహ్మాండంగా ఉంటే నేను కూడా మీకు 100% సజెస్ట్ చేస్తాను. ఇది సజెస్ట్ చేయడానికి రీజన్ ఏం లేదు, నేను సజెస్ట్ కూడా చేస్తలేను. ఇప్పుడు కరెక్ట్గా ఈ ప్రాపర్ నేను ఈ వీడియో ఎందుకు పెడతాను అంటే గిసోటి కూడా ఉన్నారా నాయన యూట్యూబ్లో, అంటే ప్రాపర్గా ఒక కథ తీస్తాం, ఏదో కంటెంట్ ఉందన్నట్టు తమ్నేల్లో ఉండి లోపలికి వెళ్ళిన తర్వాత నీకు ఒక వండర్ఫుల్ ఒక మజేదార్ మజాక్ ఉండే ట్రీట్ ఒకటి ఉంది. పాపం జాలేసింది నాకైతే పర్సనల్గా అమ్మాయి మీద అయితే జాలేసింది. సో కింద లింక్ ఉంటుంది, నేను ముందే చెప్తున్నాను. నేను ఆల్రెడీ మీరు ఫ్యామిలీ మెంబర్స్ ముందు వాళ్ళ ముందు ఇలా ముందు అయితే వీడియోలో ఇది చూడకూడదు, సపోర్ట్ చేయకుండా పక్కకు పోయి ఆ ఘనకార్యం ఏం చేశారు అనేది చూడండి. పాపం ఎంకరేజ్ న్యూ టాలెంట్. నెక్స్ట్ వీడియో వాళ్ళకి కలుద్దాం.